ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పందిరిపల్లిగూడెంలో శ్రీ పెద్దింటమ్మ వారిదిని కొట్లేటి కోటలో ఆలయం అనివేటి మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ ఏరియాని కలిపే విధంగా మరి గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోకపోయినా మరి గత ప్రభుత్వం ఓన్లీ పిల్లర్స్ వేసి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని కంప్లీట్ చేసి రూపాయితో సహా ఇది 15 కోట్ల రూపాయలు కూడా ఆయన చెల్లించడం జరిగింది. గతంలో ఎవ్వరూ కూడా ఒక కాంట్రాక్ట్ ₹1 ఇవ్వలేదు, అలో లక్షణ అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కానీ ఇది మన డిఎన్ఆర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పట్టుదలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ముఖ్యమంత్రిగా ఆయన్ని తోటి ఈ ఫండ్స్ని అలాట్ చేయించి కాంట్రాక్ట్ కూడా ఫాస్ట్గా అయ్యే విధంగా చేసి ఇది మహత్తర కార్యక్రమం, ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇది నాగేశ్వరరావుని మేము సన్మానించాలి, ఆయన మమ్మల్ని సన్మానించడం కాదు. ఇది ప్రతి వాళ్ళు కూడా ఈ కొల్లేరు వాసులందరూ కూడా డిఎన్ఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఇది చరిత్రాత్మకం, ఇది చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోయే కార్యక్రమం. ఆయనకి ఎంత మామూలు కార్యక్రమం కాదు. ఎందుకంటే గత నాయకులు, పాలకులు, ప్రభుత్వాలు అన్నీ విఫలమైన ఈయన పట్టుదలతోటి దీన్ని సాధించి దీన్ని కట్టినందుకు ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మరి గ్రామస్తులందరూ కూడా ఆయన ఎప్పుడు మరవకుండా ఆయన రుణం తీర్చుకునే విధంగా రేపు వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడుందో తెలియదు, కలింగరాజుల నుంచి ఇక్కడ కొల్లేరు వాసులుగా నివసిస్తున్నారు కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల నుంచి. కానీ ఆ కళ ఎంతో కాలం నుంచి రాజకీయాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కొల్లేటికోట వంతెన అనేది కలగానే మిగిలిపోయింది. మరి ఈరోజు ప్రీతం నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చొరవ తీసుకుని 12 కోట్ల రూపాయలు కొల్లేటికోట వారధికి మంజూరు చేస్తే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం నీరు గడిచింది. తెలుగుదేశం హయాంలో అందరూ కూడా కొల్లేటి వాసుల మా కళ ఈ బ్రిడ్జి అనే విధంగా వాళ్ళని ప్రాధాయపడితే పట్టించుకోకుండా మరి ఆ రోజు పిల్లర్స్ మాత్రం వేసి వదిలేయడం జరిగింది, ఫుటింగ్స్ మాత్రమే. ఆ విధంగా వేసిన తర్వాత మన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు, మన